ఒక స్టాక్ 10 to 20% పెరిగాక ఎంట్రీ ఇవ్వడం కాదు, ఆ స్టాక్ పెరగక ముందే ఐడెంటిఫై చేయడం ఎలా. ఎందుకంటే మనం చాలా సార్లు స్టాక్ ఆల్రెడీ 10 to 20% పైకి మూవ్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటాం. అప్పటికే బిగ్ ప్లేయర్స్ అక్కడ పొజిషన్ బిల్డ్ చేసుకొని ఉంటారు. కానీ ఆ స్టాక్ పెరగక ముందే వాళ్ళకి ఏ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని మనం ముందే తెలుసుకుంటే అలాంటి స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది. అదే RRG, రిలేటివ్ రొటేషన్ గ్రాఫ్. సింపుల్ గా చెప్పాలి అని అంటే మార్కెట్ లో కూడా మన క్లైమేట్ సీజన్స్ లాగే మూమెంటం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి సమ్మర్ టైంలో ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ స్పేర్ పార్ట్స్ కంపెనీస్ స్టాక్స్ స్ట్రాంగ్ మూమెంటం చూపించి లీడింగ్ జోన్ లో ఉండొచ్చు. అలాగే వింటర్ టైంలో ఫీవర్, కోల్డ్, కఫ్ కామన్ అవ్వడం వల్ల ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి డిమాండ్ పెరగొచ్చు. అప్పుడు ఫార్మా స్టాక్స్ లీడింగ్ లో ఉండొచ్చు. బికాస్ మనం మెడిసిన్ కొంటే దాని వల్ల ఆ కంపెనీకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇవి ఒక బేసిక్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సిమిలర్ వేలో RRG అనేది మనకి ఏ సెక్టార్స్ ఆర్ స్టాక్స్ లో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుందో ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అది ఎక్కడ చూడాలి అంటే ముందుగా మీరు ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బార్ లో మీకు 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మిడిల్ ది క్లిక్ చేశాక మనం లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, విచ్ ఈస్ RRG, రిలేటివ్ రొటేషన్ గ్రాఫ్స్. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో RRG లో 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి: లీడింగ్, వీకెనింగ్, లాగింగ్ అండ్ ఇంప్రూవింగ్. వీకెనింగ్ అండ్ లాగింగ్ జోన్స్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ స్టాక్స్ యొక్క మూమెంటం అనేది ఆల్రెడీ వీక్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం బులిష్ మూమెంటం స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడానికి మెయిన్లీ 2 జోన్స్ మీద ఫోకస్ చేయాలి. ఒకటి లీడింగ్ జోన్ అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ మూమెంటం లో ఉన్న సెక్టార్స్ ఆర్ స్టాక్స్, అంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న సెక్టార్స్. బిగ్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఇలాంటి స్ట్రెంగ్త్ కనిపించవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇంప్రూవింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ జోన్, ఎందుకంటే ఇక్కడ సెక్టార్స్ ఆర్ స్టాక్స్ వీక్ ఫేజ్ నుండి స్ట్రెంగ్త్ సైడ్ కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంటే ఫ్యూచర్ లో మూమెంటం బిల్డ్ అవ్వడానికి ఎర్లీ సైన్స్ ఇక్కడ కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ కి ప్రీవియస్ బ్యాంకింగ్ సెక్టర్ ని చూడండి. బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తూ లీడింగ్ జోన్ లో ఉండేది. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అని అంటే నేను లీడింగ్ జోన్ లోకి ఎంటర్ అయ్యే వరకు వెయిట్ చేయలేదు. సెక్టార్ ఇంప్రూవింగ్ జోన్ లో ఉన్నప్పుడే అబ్జర్వ్ చేసి క్వాలిటీ ఉన్న స్టాక్స్ లో ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే అక్కడే మూమెంటం బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ గా మూవ్ అయినప్పుడు నా టార్గెట్ రీచ్ అయ్యాక అరౌండ్ 15 to 20% రిటర్న్స్ తో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యాను. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే లీడింగ్ జోన్ మనకి ఎవరు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నారో అని చూపిస్తే, ఇంప్రూవింగ్ జోన్ ఎవరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారో అని ఎర్లీగా హింట్ ఇస్తుంది. అందుకే బులిష్ మూమెంటం కోసం ఈ 2 జోన్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలి అని అంటే లీడింగ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ స్ట్రెంగ్త్ చూపిస్తున్న స్టాక్స్ అండ్ ఇంప్రూవింగ్ ఈక్వల్స్ టు స్ట్రెంగ్త్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్న స్టాక్స్. సో మీకు ఈ పర్టికులర్ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ సెక్టార్ లో ఇన్వెస్ట్ చేయాలో తెలిసింది, నా క్వాలిటీ ఉన్న స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఒక వీడియో ఆల్రెడీ చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఈ వెబ్సైట్ లింక్ కావాలి అని అంటే లింక్ అని కమెంట్ చేయండి. 50 కమెంట్స్ కంప్లీట్ అయ్యాక నేనే ఆ వెబ్సైట్ లింక్ ని కమెంట్స్ లో పిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ. బై బై. టేక్ కేర్.